కోల్చారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి హాజరయ్యారు. అనంతరం అధికారులు తమ తమ నివేదికలను సభ ముందు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి మాట్లాడుతూ పదవీ కాలంలో చేసిన సేవలే మంచి గుర్తింపుని ఇస్తాయని, తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీటీసీలు ఎల్లయ్య, ఉదయవేమారెడ్డి, మమతా యాదగిరి, లలిత, రామచందర్, భాగ్యలక్ష్మి, సిద్ధిరాములు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారి వారి విధులను ఇలాగే ఎప్పుడు మంచిగా నిర్వహించుకుంటూ అలాగే ప్రతి గ్రామంలో కూడా మీ సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. అలాగే కేఎస్ఆర్ చైర్మన్ గారిని ధన్యవాదాలు. లేటుగా వచ్చినందుకు మేము ఇది మన లాస్ట్ మీటింగ్ అని అనుకుంటున్నాం, కానీ నాకు తెలిసి ఇంకో 4-5 రోజులలో కూడా మళ్ళొక మీటింగ్లో కూడా మనం అందరం కలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఎందుకంటే మన అందరి కోరిక ఒకటి, ఆఫీసర్లదైనా మాదైనా మా ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. కానీ అయినా మనము కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసుకోలేకపోయినాము. కాబట్టి ఈ 5 రోజులలోనన్నా చేసుకొని మళ్ళీ ఒకసారి మనం అందరం కలుసుకొని మన బాధ్యత, మనము ఏదో ఇంత చేసినాము అనేది మన బాధ్యతలను కూడా గుర్తుంచుకొని ఇంకా కూడా మన మీద మనము పదవులు ఉన్నా లేకున్నా కానీ ప్రజలందరూ మనల్ని నమ్మి మన ఓట్లు వేసి గెలిపించినందుకు వాళ్ళకు ఎల్లవేళలా కూడా మనం ప్రజాసేవలోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మీరు మీ అధికారులు కూడా చిన్న విన్నపం, మేము ఇప్పటివరకు అయితే మాతో ఎలా అయితే కలిసి ఉన్నారో ఒక కుటుంబం లాగా ఉన్నాం అందరము, ఎవరి మీద కోపాలు అనేవి లేకుండా. కాబట్టి ఇక మీదట కూడా ఎవరైనా సరే ఏమైనా వచ్చినా ఏదైనా కానీ వాళ్ళతో కూడా ఇలాగే మమేకమై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే మీ సేవలు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందించి ఇంకా ఇక్కడనే కాకుండా మీరు ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళినా కానీ అక్కడ కూడా ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు నాకన్నా ఏమొచ్చి పైలట్స్ అయింది కానీ మాకన్నా ముందు నుంచి కూడా ఉన్నారు మీరు. కాబట్టి మీ అనుభవాలతోనే మేము కూడా మీతో పాటే నడిచినాం. మేము మీ మాట ఎప్పుడు కాదనలేదు, మీరు మా మాట ఎప్పుడు కాదనలేరు. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఇలాగే అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా ఇలాగే కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. మా ఎంపీటీసీలు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నాకు ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఏం లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం. కాబట్టి మా అందరికీ కూడా ఎంపీటీసీలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తరఫున. కాబట్టి ఇంకా కూడా ఇది ఒక్కటే. అలాగే మనం మీరు అధికారులు కూడా ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మీ పదవికి మీరు ఎలాగో బాధ్యత కాకుండా బరువు అనకుండా మనం ఇష్టంతో మన పని చేసినప్పుడు మాత్రమే మనం ఆనందంగా మన జాబ్లో ఉండగలుగుతాము. మన జాబ్ పైన వాళ్ళు అదే అడుగుతారు ఇది అడుగుతారు అనకుండా మన పని మనం కరెక్ట్గా చేసుకుందామనే కరెక్ట్ వేలో వెళ్ళినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎలాగైనా మనం ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చివరి రోజు అంటే లాస్ట్ మీటింగ్ కాబట్టి ఎంపీటీసీలకైనా నాకైనా లాస్ట్ రోజు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పటి వరకు చేసింది చేయండి అంతా ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి అందరూ కూడా మళ్ళీ కూడా పదవిలోకి రావాలని ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సమావేశానికి అందరు ఎంపీటీసీలు వస్తారేమో అనుకున్నాం, కానీ చాలా మంది రాలేకపోయిండ్రు. సరే, ఈ సమావేశంలో మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు సర్వీసులు మాకు 9 మంది నమోదు చేయడం జరిగింది. మరి ప్రతి సోమవారం శుక్రవారం మన ఏసీని కలెక్ట్ చేసి వాళ్ళకు టెస్ట్ చేసేసి వాళ్ళకి డాక్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం శుక్రవారం పిఎస్సీలలో సబ్ సెంటర్లో చేస్తాము. మరి ఇప్పటివరకు గర్భిణీ స్త్రీలలో ఎవరికైనా రక్తహీనత ఉంటే వాళ్ళకు మనం వైరస్ ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళకి రక్తహీనత నివారించడం జరుగుతుంది. ఇప్పటివరకు మన దగ్గర 37 మందికి ఈ ఐరస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మనం 8 గర్భిణీలకు 8 మరియు 9 నెలల్లో మనం ట్యాబ్లెట్ చేసి పంపిస్తాము. మాకు అందరికి సహకరించినందుకు ఆఫీసర్లకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు కూడా ఎక్కువ
వర్క్స్ లేవు, సర్పంచులు కూడా అయిపోయింది. ఇక మేము కూడా లాస్ట్ మీటింగ్ మాకు మీటింగ్ కూడా కాదు. ఇక ఎన్ని రోజులు చేసినందుకు అందరికీ తగిన జరుగుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు